The person. హలో, అది పాస్టర్లు మా ఇంటికాడికి వచ్చి మతం మారుస్తున్నారండి. మా బైబిల్ నమ్ముకుంటే మా యేసు అది నమ్ముకుంటే. అన్నా ఇగో 1 year నుంచి మీ వీడియోలన్నీ చూస్తున్నాను నేను. అదేనండి, మా ఇంటికాడికి వచ్చి కొంతమంది బలవంతంగా మతం మంచి మారుస్తున్నారండి. అదే కాదండి. ఇప్పుడు మీకు ఎవరు తప్పు చేశారో ఆయన ఖండించు, తప్పు లేదు. మా అలా ఇంటికి పాస్టర్లు అందరూ అందరూ వస్తున్నారు. బ్రో, పాస్టర్లు అందరూ అందరు చెప్పడం కరెక్ట్ కాదు కదా. కాదండి, అందరు బేస్టే. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మా ఇంటికాడికి వచ్చి మతం మారుస్తున్నారు కొంతమంది పాస్టర్లు. ఇప్పుడు మా ఫ్రెండ్ రాజు గారు వాళ్ళ ఇంట్లో కూడా నిన్న మొన్న వచ్చారండి. అసలు అది దాని గురించి బాధపడుతున్నాం. రాజు గారు మీరు మాట్లాడుతున్నారు సార్, మన మీరు మతం మార్చి అవునయ్యా, అవును. మా ఇంటికి నిన్న 4 పాస్టర్లు వచ్చారు. అదొకసారి చెప్తున్నారు సార్, మళ్ళీ మధ్యలో జరుగుతుంది. నేను చెప్తానయ్యా. నేను అరుగు మీద కూర్చొని పేపర్ చదువుకుంటే ఉదయాన్నే 9ంటికి కాఫీ తాగుతుంటే వాళ్ళు 10 మంది వచ్చి, ఎవరు సువార్థికులట, నాకు పేరు కూడా వినలేదు, ఏదో సువార్త చెప్తామంటే, సువార్త అంటే ఏందండి అంటే ప్రభు గురించి మేము నలుగురికి తెలియజేస్తామండి అన్నారు. ప్రభు అంటే ఎవరంటే యేసు ప్రభు అన్నారు. ఏంటండి తెలుసుకొని ఏం చేయాలంటే, అయ్యా నువ్వు ఎన్ని పాపాలు చేసావు జీవితంలో, నువ్వు మనందరం పాపులమే, ప్రభువుని నమ్ముకుంటే నీకు పరలోకం వస్తుంది, ఆయన నమ్ముకో నీ బాధలన్నీ పోతాయని చెప్పారు. నాకు తెలియక ప్రవీణ్ గారికి ఫోన్ చేశా, ఏంటంటే నిజమేనా మన పాపాలు. సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకో, సార్ నాకు ఇష్టం లేదు, మాకు వద్దని చెప్పేసి ఇంకా వారు బలవంతం చేస్తే అప్పుడు వ్యతిరేకించాలి. నన్ను చెప్పిన శాంతం వినండి సార్, నాది కంప్లీట్ అవ్వలేదు కదా. అయితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు గతంలో ఏమన్నా పాపాలు చేస్తుంటే అవన్నీ కూడా క్షమించబడతాయి, నువ్వు స్వర్గానికి వెళ్తావు అని చెప్పారు. అంటే నేనన్నా, మరి ఇంతకు ముందు అంటే నా మీద ఒక కేసు ఉందండి, రేప్ కేసు. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాను, అది పేపర్లో, హైదరాబాద్ పేపర్లో కూడా పడింది. ఆ కేసు నా మీద ఉంది. ప్రభు క్షమిస్తాడంటే తప్పకుండా క్షమిస్తాడు, నువ్వు కనుక ఇక ముందు పాపాలు చేయకుండా నీకు పరలోకం గ్యారంటీ అన్నారు. అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీకు పరలోకం వస్తది అని చెప్పారు. ఏది తప్పు చేయకుండా. అది కాదు, ఇప్పుడు మీకు ఎలా జరిగిందో అది అప్రూవ్ చేయండి, వాళ్ళు ఎలా వచ్చారో అది చేయండి. కానీ ప్రవీణ్ అన్న దాంట్లో సాక్ష్యం ఏంటంటే, మాకు అలా మా ఇంటి పక్కన ఉన్నోళ్ళు నాకు ఆ పాస్టర్ అలా చెప్పారు, డబ్బులు అలా చెప్పారంటే ఆ పాస్టర్ ఖండించండి. ఇప్పుడు మీరు విన్న ఎవరో 10 మంది వచ్చారంటే దాని విషయంలో మీరు అది అప్రూవ్ చేయడం. కానీ అన్న ప్రభు పాపం క్షమించడంటారా ఇప్పుడు అట్లయితే మీరు చెప్పేది? ఇప్పుడు మీరు నమ్మితే జరుగుతుంది, నమ్మకపోతే ఎవ్వరు కాదు కదా. కాదండి, ఇప్పుడు బైబిల్ ప్రకారం మీరు మాట్లాడుతున్నారా, మీ సొంత వచనాల ప్రకారం మాట్లాడుతున్నారా? బైబుల్ కాదండి, ఇప్పుడు కాదు కాదయ్యా, నువ్వు ప్రభు, ఇప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, ప్రభు మన పాపాలు క్షమిస్తాడా క్షమించడా? పాపాలు ఒప్పుకుంటే క్షమిస్తాడు. మరి ఇంకా అదే కదా ఆయన చెప్పింది, అదే నేను చెప్తుంది అదే. ఇప్పుడు నువ్వు ఆయన నాకేం చెప్పాడు, అయ్యా నువ్వు జీవితంలో ఇక తప్పు చేయకూడదు, ప్రభువుని నమ్ముకుంటే నీ పాపం క్షమించబడుతుంది అని చెప్పాడు. నేను అదే కదా చెప్పింది, నేను మార్చి చెప్పాను. ఆయన చెప్పింది నేను చెప్పి నువ్వు కూడా దానికి అంగీకరించావు. అప్పుడు నేనేం అడిగానంటే, అయ్యా ఇంతకుముందు నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపాను కదా, మరి ఆ అమ్మాయి హిందువు కదా, మరి నేను క్రైస్తవుడిగా మరి ప్రభువుని నమ్ముకుంటే పాపం చేయకుంటే స్వర్గానికి వెళ్ళిపోతా, మరి ఆ అమ్మాయి హిందూ, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నాయి అని అడిగి, ఆయన ప్రభువుని అంగీకరించేది కాబట్టి నరకం నిత్యము అగ్ని ఆరదు పురుగు చావు దాంట్లో ప్రభు ఆ నరకానికి వెళ్ళిపోద్దాయా అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటిది, నేను ప్రభువుని నమ్ముకొని స్వర్గానికి వెళ్ళటం ఏంటి, తప్పు చేసి నేను స్వర్గానికి వెళ్ళటం ఏంటి, తప్పు చేయనా, నా తప్పు ఎటువంటి తప్పు చేయకుండా నా చేత బాధించబడిన తర్వాత స్త్రీ నరకానికి వెళ్ళటం ఏంటని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ప్రవీణ్ గారికి ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఇదంతా ఒక ఫ్రాడ్ పుస్తకం అండి, నల్లట్టు పుస్తకం, దీన్ని అసలు మనం నమ్మకూడదు, ఇది చెప్పేది అబద్ధాలు, వ్యాపారానికి సంబంధించి తప్ప ఇప్పుడు ఇది క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నవయ్యా, నిన్ను చంపేశా, నేను చంపేశా నిన్ను, ఏస్తున్నాం కూడా స్వర్గానికి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నరకానికి వెళ్తావు, హిందూ అయితే నువ్వు నరకానికి వెళ్తావు, ఇది ఎక్కడ న్యాయం ఇది? నేను చెప్పి ఒకసారి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇలా జరిగిందని ప్రవీణ్ గారు చెప్పారు, ప్రవీణ్ గారు మీతో మాట్లాడారు, అలా మొత్తం మార్చుతారని ఏమన్నా బాధితులు మీకు వచ్చి చెప్పారు? స్వామి ఏం చెప్తారా, నువ్వేం మాట్లాడుతున్నావు? యేసు నా పాపాలు క్షమిస్తే మరి హిందూ స్త్రీగా చనిపోయిన ఆమె నరకానికి వెళ్ళటం ఇది ఎంత మడుకు న్యాయం? ఇది నేను అడుగుతున్న ప్రశ్న. బాబు నాకు ఇవన్నీ వద్దయా, నేను అడుగుతున్న దాన్ని నీ సొంత వచనాలు వద్దు, నాకు సమాధానం కావాలి. గుర్తు పెట్టుకో, నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి నరకానికి వెళ్తుంది, నేను స్వర్గానికి వెళ్తా ప్రభువుని నమ్ముకొని. ఇది ఎంత మడుకు న్యాయం? ఇప్పుడు నీ భార్య ఉందా, ఇది వేరే వాళ్ళ సంగతి వద్దు, నీ భార్య హిందువు, నీ భార్యను రేప్ చేసి చంపేశా,
నీ కుటుంబం మొత్తం రోడ్డున పడింది, నీ తల్లి లేక పిల్లలు లేక, మీ ఇంట్లో మీ భార్య లేక, మీ పిల్లలందరూ షెడ్లో పని చేసుకుని సరైన నువ్వు పిచ్చోడు అయిపోయి రోడ్ల వెంబడి తిరుగుతా నీ పిల్లలు రోడ్డున పడ్డారు. ఇప్పుడు నేను యేసుని నమ్ముకొని నేను స్వర్గానికి వెళ్ళిపోయా, చక్కగా స్వర్గంలో నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చాడు యేసయ్య, నేను హాయిగా బతున్నాను. నువ్వు హిందువు కాబట్టి, నీ పిల్లలు హిందువులు కాబట్టి రేపు చచ్చిన నీ భార్య చచ్చినా అందరూ నరకంలోకి వస్తారు. ఇదేంటే ఇది ఎక్కడ న్యాయమయ్యా? అసలు మనుషులు మాట్లాడే మాటలేనయ్యి. నేను అడిగింది ప్రశ్న, మనుషులు దీన్ని ఆమోదించే విధంగా ఉందా? దేవుడి సంగతి పక్కన పెట్టు ముందర చెప్పయ్యా. మీరు అంటే బైబిల్ ప్రకారం మీరు చెప్పారు, నేనేమన్నా ఎవరైనా బాధితులు సారీగా మాకు బలవంతంగా అలా చెప్తారు అలా చెప్తారని ఎవరైనా చెప్తే మీరు అది యాక్షన్ తీసుకోవచ్చు. కాదయ్యా, నేను అడిగిందని చెప్పయ్యా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడు నీ భార్య హిందూ అయ్యా, నీ భార్య హిందూ, నేను హిందువునే, నీ భార్యను చంపేసా పాడు చేసి. ఇప్పుడు నేను స్వర్గాన్ని చంపేశా, మీ ఆవిడ సందేహం లేదు, చంపేశా. ఇప్పుడు కొన్నాళ్ళకి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని పెందుకోస్తు సంఘంలో చేరి, అయ్యా పాస్టర్ గారు నేను తప్పు చేశాను, ప్రభు క్షమించాయని చెప్పి నీ జీవితంలో ఇంకెటువంటి తప్పు చేయను, ఇంకే పాపము చేయను, బైబుల్ ప్రకారం పరిశుద్ధంగా జీవిస్తా. మరి నేను జీవించినప్పుడు నేను స్వర్గానికి వెళ్ళిపోతాను కదా, ఇక డౌట్ లేదు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు నువ్వు బైబిల్ ప్రకారం చేసి స్వర్గానికి వెళ్తావు. ఇప్పుడు నీ భార్య యేసుని నమ్మలేదు కానీ నరకంలోకి వెళ్ళుద్ది. ఇది నిజమా కాదా? దీనికి ఫస్ట్ క్లారిటీ తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం. నేను చెప్పింది అంటే తప్పుంటే అప్పుడు నువ్వు చెప్పు. అంటే మీరేమంటారంటే అంత తప్పు చేసుకొని ప్రభు దగ్గర పోతే పాపాలంతా క్షమాపణ వస్తుంది మీరు అంటారు కదా, ఆ విషయంలో అంటారు మీరు, అదే కదా? అంతే. నీ భార్య నరకానికి వెళ్తుంది, దీంట్లో ఏమైనా తప్పు ఉందని నేను చెప్పిన దాంట్లో. ఇప్పుడు మొత్తం పాపం చేసుకొని అంతా చేసిన తర్వాత ప్రభు దగ్గర పోతే క్షమిస్తారని మీరు అంటారు కదా. నేను అనలేదు, బైబిల్ పాస్టర్లు చెప్పారు నాకు అది. ఇప్పుడు ఏమంటే తెలియక చేయకముందు అది దానికి సంబంధం ఉండదు, నీకు తెలిసి దానికి లెక్క ఉంటది. ఇప్పుడు నీకు తెలియకుండా చేసినాకో ఇప్పుడు అంటే ఇప్పుడు నేను తెలిసే చేశానయ్యా, బాగా బ్లూ ఫిల్ములు చూసి బాగా చూసి మంచి కొవ్వెక్కి మీ ఇంటికి వచ్చి నేను మీ ఆవిడని పాడు చేశా. ఇప్పుడు నేను బాగా కొవ్వెక్కే చేశా, తెలిసే చేశా, తెలియక చేయలే. ఎందుకంటే రేపు, దొంగతనం, మర్డరు ఇవన్నీ కూడా తెలిసే చేస్తాడు. తెలియకుండా చేసేది యాక్సిడెంట్ మాత్రమే. మన కారు తోలుకుంటూ బైక్ తోలుకుంటూ స్పీడ్ తెలియకుండా జరిగేదని యాక్సిడెంట్ అంటే. యాక్సిడెంట్ మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు మీ టైప్ లో మీరు చెప్పుకుంటూ వచ్చేది ఎలా సార్? మరి సొసైటీ మారడం ఎలా? తాగుబోతులు మారడం ఎలా? అంతకులు మారడం ఎలా? ఇప్పుడు తాగుబోతు మారాలనుకుంటే నువ్వు పని చేయయ్యా. ఇప్పుడు యేసు ద్వారా తాగుబోతులు మారుతారు అన్న ఉద్దేశం నీకుంటే చక్కగా యేసు ప్రభు విగ్రహం బార్ షాప్ ముందర పెట్టు. మీరు వాళ్ళకు సలహా ఇస్తలేదు, వాళ్ళకు కొంచెం. సరే, ఇప్పుడు ఇదంతా కాదు, నీ సాక్ష్యం చెప్పయ్యా. నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? నీ సాక్ష్యం చెప్పు. నేను కూడా నిజంగా నాకు మారు మనసు నాకు కూడా వస్తుంది అని చెప్పు. సార్ ఇప్పుడు నాకైతే అన్ని, ఇప్పుడు నేను ఎంత అంటే ఇప్పుడు మా పెళ్లి అయింది సార్. ఇప్పుడు హిందూ మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఏంటి అర్థం కాలేదు బాబు? ఇప్పుడు నేను హిందూ మ్యారేజ్ చేసుకున్నా. రెండా? హిందూ మ్యారేజ్ చేసుకున్నాను నేను. హిందూ మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు? హిందూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మేము ఇచ్చే అన్ని, ఇప్పుడు పూజారి వచ్చినప్పుడు అంటే అప్పుడు వాళ్ళ నుంచి వచ్చినాము. పూజారి వచ్చినప్పుడు 5,000 కానుకలు ఇచ్చినాము. ఆ ఖర్జూర పండ్లు అన్ని ఆయన తీసుకెళ్ళిండు. లాస్ట్ మా ఇంటి కాడ అన్నం తినిపోమంటే మేము పైకి కులస్తులం, మేము మీ ఇంటి దగ్గర మేము అన్నం తినకూడదు అంటే ఇది ఎలా ఉంటుంది సార్? చెప్పండి, మీరే చెప్పండి. దీనికి ఆయన ఇష్టం, తింటే తింటాడు, లేకపోతే నువ్వెవడు అడగటానికి? ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తా, అన్నం తింటే తింటా, తినకపోతే పోతా, నా ఇష్టం అది. నీ కొంప నీట్ గా ఉందనుకో తింటా, నీ కొంప చండాలంగా ఉంది నేనంటే తింటా. నీ కొంపలో అన్నం తింటావు, నా ఇష్టం. అవునే, డబ్బులంటే నువ్వు పని చేయించుకుని డబ్బులు ఇచ్చావు. నువ్వు మా ఇంటి కూలికి వస్తావు, నువ్వు నా ఇంటి కూలి పని చేస్తావు, డబ్బులు తీసుకుని వెళ్తావు. బ్రాహ్మడు నీకు పెళ్లిళ్ళు చేసిన పూజారి మీ ఇంట్లో కూలికి వచ్చాడు, కూలి చేసాడు, డబ్బులు తీసుకున్నాడు. నువ్వేం ఉచితంగా ఇవ్వలేదుగా, దానం చేయలేదుగా. నువ్వు పని చేయించుకున్నావు, నీ భార్యతో కాపురం చేయడానికి నువ్వు లైసెన్స్ తీసుకున్నావు, ఆ లైసెన్స్ ఆయన ఇచ్చాడు. మరి లైసెన్స్ చెప్పి డబ్బులు తీసుకుంటాడు. నీకు ఆర్టీఓ లైసెన్స్ ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. ఊరకనే వాడికి ఆర్టీఓ లైసెన్స్. అలానే పెళ్లి పూజారి, ఆ పూజారి వచ్చాడు, నీ పెళ్ళానికి నీకు లైసెన్స్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, దానికి డబ్బులు తీసుకున్నాడు. దాంట్లో తప్పే ఉంది?
సార్ ఈడ మానవులు సార్ తిక్కలోలాగా మాట్లాడతామేమయ్యా, ప్రతి పనికి డబ్బులు ఉంటది. ఇప్పుడు వేసి ఉంటది, అది కూడా డబ్బులు తీసుకుంటది, ఫ్రీగా చేస్తుంది వేసి ఏమన్నా. తిక్కలోలాగా మాట్లాడుతూ పూజారి డబ్బులు తీసుకు పాస్టర్ గాడైనా, ఇప్పుడు పాస్టర్ గాడైనా పెళ్లి చేస్తే డబ్బులు తీసుకుంటాయా? బలవంతంగా ఏ పాస్టర్ బలవంతంగా అడగడు. మరి దశం భాగం అంటే ఏంటది? దశం భాగం అంటే ఏంటి? ఇస్తే ఇవ్వండి సార్, లేదంటే అదే నువ్వు నీ ప్రకారం కాదే, బైబుల్లో దశం భాగం ఇవ్వాలని స్పష్టంగా రాసి ఉంది. అంటే నువ్వు 1,00,000 రూపాయలు నెలకు సంపాదిస్తే 10,000 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. బైబుల్లో క్లియర్ ఉంది కదా, అది దశమ భాగం ఇవ్వాలి అని చెప్పి బైబుల్ ఆజ్ఞ ఉంది. నువ్వు ఎట్ట చెప్తావు సగం ఇవ్వాలి సగం ఇవ్వకూడదు? నీ ఎట్ట చెప్తావు? బైబిల్ ప్రకారం బతుకున్నావు, నీ సొంత వచనాల ప్రకారం బతుకుతావా నువ్వు? తిక్కలోలాగా మాట్లాడగా, నువ్వు తిక్కలోలాగా మాట్లాడక ఏం చదువుకున్నావు నువ్వు? నువ్వు ఏం చదువు? నేను అడుగుతున్నాను, నీకు బైబిల్ సంగతి తర్వాత నువ్వేం చదువుకున్నావు? నువ్వేం చదువుకున్నావు అని అడిగా. నీకు ఏం చదువుకున్నావు, నువ్వేం చదువుకున్నావు? నువ్వు బైబిల్ గురించి తర్వాత అసలు నువ్వేం చదువుకున్నావు? నువ్వేం చదువుకో, మళ్ళీ అడుగుతున్నా, నువ్వేం చదువుకున్నావు? చదువు, మామూలు చదువు. నువ్వు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇది? ఫోన్ కాల్ వచ్చిందండి, పాస్టర్ పీటర్ అని చెప్పి ట్రూ కాలర్ లో పెట్టి. జోర్ సార్ మీరు మాట్లాడేది? వందనాలయ్యా, నా పేరు పీటర్ పాస్టర్ అంటారయ్యా. మీకేం పని? మాకు మా ఇళ్ళకి వచ్చి సువార్తలు చెప్తున్నారంటే మీకు పని పాట లేకుండా మాకెందుకు కాల్ చేస్తున్నారు బాబు? షార్ట్ ఫిల్మ్ తీయడానికి మీరు ఎవరండి అసలు? హలో అయ్యా పాస్టర్ గారు, మేము సినిమా తీస్తామండి, మా ఇష్టం. ఇంకోటి ఏంటంటే మీ చర్చ అతను ఇంకొక అతను మీ ఫ్రెండ్ మీ ఇద్దరు కలిపి కాల్ చేశారేంటి మా మీదకి? మీ ఇద్దరు వచ్చారు, ఎవరు ఇంకో క్రైస్తవుడు వచ్చారు, పాస్టర్ గారు ఇద్దరు వచ్చారు. అదిగో పాస్టర్ వచ్చాడు లైన్ లో, మమ్మల్ని తిడుతున్నాడు బాబు. పాస్టర్ వచ్చాడు లైన్ లో తిడుతున్నాడు మమ్మల్ని. చూడు పాస్టర్ వచ్చాడు. ఎవరు? హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏం పేరు బ్రదర్ మీ పేరు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు బాలకృష్ణ బ్రదర్. బాలకృష్ణ బ్రదర్. బ్రదర్ నా పేరు పీటర్ పాస్టర్ అంటారా? మాది పెంతికోస్ట్ చర్చ్. మన ప్రవీణ్ పగడాల మీద అసలు ఈ ప్రవీణ్ అనేవాడు ఎందుకు ఇట్లా షార్ట్ ఫిల్మ్ అవి ఇవి తీస్తున్నాడయ్యా, నాకు అర్థం కావట్లేదు. నా పేరేనయ్యా ప్రవీణ్. ఇప్పుడు మన భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా చేసుకోవచ్చా? దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? దాడి కాదు, ప్రవీణ్ అన్న ఏంటంటే ఎవరు వాళ్ళ ఇంటి పక్కన ఎవరు పాస్టర్ వల్ల చేస్తే ఆ పాస్టర్ ని ఖండించండి. అందరు పాస్టర్లు చెడ్డు నన్ను అంత దొరుకుతుంటారంటే ఎవరు బలవంతంగా? పూజారి బలవంతంగా ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఆయన తప్పు కదా? ఇప్పుడు ఆయన ఖండించరా? ఇప్పుడు ఆయన ఇష్టం ఉంటే ఇస్తారు దశం భాగం, లేదంటే కాదంటారు. అక్కడ పాస్టర్ గారు, మీరు పాస్టరేనా అండి? మీది ఏ సంఘం అన్నారు? మీది? మాది పెంతికోస్ట్ సంఘం అండి. అయితే ఇప్పుడు దశమ భాగం క్రైస్తవులు ఉండి ఆవేశంగా మాట్లాడుతున్నారు సార్. ఏంది ఎట్ట మాట్లాడుతున్నారు? మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోకూడదు. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. ఏంటంటే నువ్వు వీడియోలు చేసుకో, ఎవరైనా హెల్ప్ చేసుకుంటా నీకు అనుకూలంగా చేసుకో, కానీ అందరినీ క్లెయిమ్ చేయడము మీరు ఇప్పుడు మేము కలిసి మంచిగా ఉంటున్నాము, మీ పాస్టర్ ఎవరు వాళ్ళే ఆయన ఖండించండి. లేదా మీ వల్ల కాకపోతే అక్కడ రక్షణ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి అప్పచెప్పండి. అట్లా చెడుగా మాకు అలా డబ్బులు బలవంతంగా మా దగ్గర తీసుకుని ప్రవీణ్ అన్న పాస్టర్ ఆయన లైవ్ లోనే చెప్తాడు. ఇది కరెక్ట్ కాదు కదా. ఎంత దూరము ఇప్పుడు చాలా మంది రోడ్ల మీద తినలేకుండా ఎంతో మంది వాళ్ళని ఆదరించే ఎవరు లేక దగ్గర ఇచ్చుకోకుండా ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా? అన్నయ్యేమో వీడియోలు చేసుకుంటా ఎవరో ఒక పాస్టర్ చేసి అందరూ కలిపేసి అంటే ఎవరి మధ్యలో గొడవలు పెట్టడానికి అంతా చెప్పండి. కాదండి బాలకృష్ణ గారు, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ అని ఆయన చచ్చిపోయాడు. సరే, ఆయన తాగుబోతో తిరుగుబోతూ మనకు అనవసరం. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎందుకండి మనకి అనవసరంగా? చచ్చిపోయిన వాళ్ళ గురించి తీయకూడదు కదండి, తప్పు కదండి అది. పాస్టర్ గారు అది కాదు నేను అనేది. ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ గురించిన ప్రవీణ్ పగడలా కాదు, ప్రవీణ్ బ్రదర్ ఆయన గురించి చెప్తున్నాను నేను. మీకు తెలియదండి బాలకృష్ణ గారు, ఇప్పుడు ఈ ప్రవీణ్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఎక్స్ప్రెషన్ అని పెట్టుకున్నాడు కదా ఛానల్, ఇతను ప్రవీణ్ పగడాల ఉన్నాడు కదా, వాడిని అతన్ని తిట్టుకున్నాడు ఇతను. అదే మాస్టర్ గారు ఏంటంటే ఈ ప్రవీణ్
ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నారు కదా. అవునండి అవునండి. నేను మా సంఘంలో వాళ్ళు ఎవరో తీసుకొచ్చి చూపించారు ఇతనని ఇంకొక నేనేనయ్యా పాస్టర్ గారు, ఆ మాట్లాడినది నేనేనయ్యా. మాట అనకూడదు కదయ్యా. వీడియోలు కూడా పెట్టానయ్యా, నేను వీడియోలు కూడా పెట్టాను. తప్పయ్యా నేను దేవుడు ఉగ్రత నీ మీదకి వస్తుంది. తప్పయ్యా అట్లా మాట్లాడకూడదయ్యా. ఇప్పుడు పాస్టర్ గారు సమాజ సేవ చేయండి అందరికి. ఇప్పుడు వీళ్ళకన్నా సేవ అప్పుడు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మహాత్మా గాంధీ వాళ్ళందరూ మనకెందుకయ్యా? వాళ్ళంతా అన్యులు, మనకు అవసరం లేదండి. బాలకృష్ణ గారు వాళ్ళందరూ మనకు అన్యులు, మనకు అనవసరం వాళ్ళ గురించి. ఇప్పుడు మన పాస్టర్ వాళ్ళ గురించి మనకు అనవసరం అండి. మనకి బైబుల్ ఇంపార్టెంట్, మనకి ప్రభువు ఇంపార్టెంట్. మన ఆ దైవజనుడైనటువంటి ప్రవీణ్ పగడాలు ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు తాగి చచ్చిపోయాడు. ఓకే, ఆయన 4 చోట్ల పడ్డాడు, బండి తీసుకెళ్లి గుద్దాడు. అవన్నీ ప్రభుత్వం చూసుకుంటది. మీరెందుకు మళ్ళీ ఆయన మీద సినిమాలు తీయటం ఇవన్నీ? అది నేను అడుగుతుంది. ప్రవీణ్ చెప్పయ్యా. సరే, ఇప్పుడు నాకు ఇప్పుడు బైబిల్లో మరి కొన్ని డౌట్లు ఉన్నాయి, మీరు ఏమైనా చెప్తారా అండి? ప్రయత్నం చేస్తాను. చెప్తారా? ప్రయత్నం చేస్తాను, చెప్పండి. సరే అండి, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు యేసు వాడు అంటారు కదా బైబిల్ ప్రకారం. అవునండి. ఏ బాబు, నువ్వు కూడా ఈయన పేరు బాలకృష్ణ గారు, మీరు కూడా ఉన్నారు కదండి, వింటున్నారా? ఇప్పుడు ఫస్ట్ ఈయన వచ్చారు కాబట్టి, బాలకృష్ణ గారు వచ్చారు కాబట్టి ఆయన అడుగుతానండి ఫస్ట్ ప్రశ్న, తర్వాత మిమ్మల్ని అడుగుతాను. పాపము అంటే స్త్రీ పురుషులు కలయ లేకుండా పుట్టాడు యేసు పరిశుద్ధుడు అని చెప్తున్నారు. అసలు ఏంటి బాబు దీని అర్థం ఏంటి? బాలకృష్ణ గారు చెప్పండి. చెప్పండి బాలకృష్ణ గారు. ఇప్పుడు యేసు పరిశుద్ధుడు అని చెప్తున్నారు, ఏంటి దీని అర్థం ఏంటి? హలో బాలకృష్ణ గారు, మిమ్మల్ని అడుగుతారా సార్? హలో బాలకృష్ణ గారు, నా మాట వినిపిస్తుందా? బాలకృష్ణ గారు, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది ఆయనకి, కానీ మాట్లాడట్లా సార్. ఇప్పుడు ఏంటంటే నా ఆన్సర్ ఏంటంటే, పాపం విషయంలో అంటే అవతల వ్యక్తి పాపం లేని వ్యక్తి ఉంటేనే పాపం గురించి క్షమాపణ వస్తుంది. అవతల పాపి ఉంటే ఇంకొక పాపిని ఎలా రక్షిస్తారు సార్ చెప్పండి? నేను అడుగుతున్నా అది కాదండి. ఇప్పుడు యేసులో ఎటువంటి పాపం లేదన్నారు, మరి మనందరిలో పాపం ఉందంటున్నారు. మరి యేసులో అసలు పాపం ఎందుకు లేదు? ఏ కారణం వల్ల లేదు యేసులో పాపం? ఇది నా డౌట్. పరిశుద్ధుడు ఆయన. అదే ఎలా సార్? ఇప్పుడు తల్లిదండ్రులు మనము శరీరకంగా పుట్టాం కాబట్టి పాపులై పుట్టాము. ఆయన తల్లి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాగా ఆయన మరియ ద్వారాగా చెప్పిండు ఫస్ట్, నీకు వస్తాను ముందే అని ప్రాపసి చెప్పిన తర్వాతనే వాళ్ళు భార్య భర్తలు ఆల్రెడీ ఒప్పుకున్న తర్వాతనే గర్భవతి అయి తర్వాత వాళ్ళు వివాహం ఆడుకున్న తర్వాత కూడా 6 మంది పుట్టారు ఆమెకు. తర్వాత ఫస్ట్ దేవుడు ఆమెకు ఫస్ట్ చెప్పి ఇలా వస్తానని చెప్పి ఆమె ఒప్పుకుంటేనే ఇంకా భర్త కూడా ఒప్పించి కూడా ఆయన తర్వాత అలా వచ్చింది. దేవుడు అలా పుట్టాడు. సరే, ఇప్పుడు కాదు, ఇప్పుడు హిస్టరీ ఉంది దానికి. సార్, నాకు చిన్న డౌట్ అండి. ఇక్కడ అక్రమ సంబంధ వాళ్ళ వల్ల పుట్టడం మంచోడా, లేదు పెళ్లి చేసుకొని పిల్లల కంటే పుట్టినోడు మంచోడా? మీ దృష్టిలో చెప్పండి. సరే, ఇప్పుడు అక్రమ సంబంధం అంటే పాపులు అయిపోతే సార్ అయిపోతుంది కదా. అంటే పెళ్లి చేసుకోకుండా గర్భం చేయడం పాపం, దాన్ని పుట్టినవాడు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? వివాహం అన్నిట్లో కల్లా ఘనమైందని చెప్పి బైబిల్ చెప్పిందా లేదా? ఇప్పుడు సార్ ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కాదండి, వివాహం అన్నిట్లో కల్లా ఘనమైందని బైబిల్ చెప్పి, పాస్టర్ గారు పీటర్ పాస్టర్ గారు మీ పేరు, బైబిల్ చెప్పిందా? పత్రికలో ఉంటది. కరెక్టేనండి మీరు చెప్పింది. వివాహం అన్నిట్లో కల్లా ఘనమైంది అన్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మేరీని వివాహం చేసుకోలేదండి. మరి ఆమెని లూకాసు వార్త 1:35లో ఇప్పుడు దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అంటే, దూత చెప్తున్నాడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నత శక్తి నిన్ను కమ్మేస్తుంది అని చెప్తున్నాడు. సర్వోన్నతుడు అంటే ఇంకొక దేవుడు ఆయన. మరి ఆయన యెహోవానో లేకపోతే ఇంకొక దేవుడు తెలియదు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చి సర్వోన్నత శక్తి కమ్ముకుంటుంది. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, అసలు పెళ్లి కాకుండా ఈ గర్భం అవటం అనేది అక్రమ సంబంధం కిందకు వస్తుంది నా దృష్టిలో. ఎందుకంటే పెళ్లి కాల.
వివాహం అన్నింటిలో కల్లా ఘనమైందని చెప్పుడు. పరిశుద్ధాత్మ మరి మేరీ వివాహం చేసుకొని కనుక బిడ్డను కన్నడితే అది అందరూ యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు నేనున్నాను, పీటర్ పాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా మేము తల్లి గర్భం ద్వారానే పుట్టాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఉన్నారని నమ్ముతారా లేరని నమ్ముతారా మీరు? నేను దేవుడు ఉన్నాడని నమ్ముతానండి. నా దేవుడు సపరేట్ బురిడి బాబా. నేను ఒక దేవుడిని పూజిస్తాను. ఆయన ఏం మీరు అడిగారు, నేను చెప్తానేనండి. నేను బురిడి బాబా అనే దేవుడిని నమ్ముతాను. ఆయన నా కోసం మొన్న అన్నాడు నా దగ్గరకు నా కల్లో కనపడి, గోపి నీకేం కోరిక, నేను అనేక పాపాలు చేశానయ్యా, నేను ఇంక ముందు కూడా చేస్తాను, అనేక పాపాలు చేస్తాను, దొంగతనాలు చేస్తా, మర్డర్లు చేస్తా, రేపులు చేస్తా, అందరినీ చంపుతుంటా, బాంబ్ బ్లాస్టులు చేస్తాను, గోల్డ్ దోచుకుంటానంటే నువ్వేం భయపడద్దు, నేను బురిడి బాబాని, నువ్వు గనక నన్ను నమ్ముకుంటే నీ మొత్తం పాపాలు పోతాయి అన్నాడు. ఎలా పోతాయన్నా, నేను చూడు నీ కోసం చెరుకు మిషన్ లో వెళ్తున్నానని చెప్పి చెరుకు మిషన్ లోకి వెళ్ళి మొత్తం ఉన్న రక్తం అంతా కార్చేశాడు ఆయన. అంత మహానుభావుడు నేను నమ్మే బురిడి బాబా. దానికి ఆన్సర్ నీ యేసు కంటే గొప్పోడు మా బురిడి బాబా. ఇంకో అవకాశం కూడా ఇచ్చాడు. నువ్వు ఈ రోజు నుంచి ఎన్ని దొంగతనాలు ఏదైనా చేసుకోమని చెప్పాడు మా బురిడి బాబా. సార్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక నిమిషం ఆగండి. అంటే బాలకృష్ణ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇతను మరియని ఒక వ్యభిచారులాగా చెప్తున్నాడండి, ఇద్దరితో కడుపు. నేను చెప్పలేదండి, బైబిల్ అన్నదండి. ఇప్పుడు బైబిల్ వివాహంలో ఘనమైంది అన్నాడండి. వివాహం అన్నదా లేదా బైబిల్? అన్నది. ఇప్పుడు మరి వివాహం ఘనమైంది అన్నప్పుడు మరి అక్రమ సంబంధం కిందకే వస్తుంది కదా. ఇది మేరీ అనేది పరిశుద్ధాత్మ అక్రమ సంబంధం వస్తుంది కదా. అట్లా వస్తుందండి. ఇప్పుడు ఆయన దేవుడు మరియకి చెప్పాడు, నేను వచ్చి నేను కమ్ముకుంటానంటే ఆవిడ అయ్యో నేను పురుష స్పర్శ ఎరగలేదని అప్పటికి కూడా ఆయన వచ్చి కమ్ముకున్నాడు. కమ్ముకొని మన లోకరక్షకుడు ఆయన యేసయ్యని పుట్టించాడు. తప్పే ఉంది అందులో? మరి సార్ అది కూడా ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ అండి ఇక్కడ. సరే మీరు చెప్పింది పీటర్ పాస్టర్ గారు బానే ఉంది. బాలకృష్ణ గారిని ఇంకో డౌట్ అడుగుతున్నా. నిజంగా దేవుడు గర్భం చేసి ఒక మెరాకిల్ జరుగుద్ది అనమాట. అంటే మెరాకిల్ అంటే ఏంటది? అప్పటికప్పుడు పిల్లోడు పుడతాం గానీ, లేకపోతే ఆ పిల్లోడు నోట్లోంచి రావడం కానీ, ఉచ్చపోసుకునే దాంట్లోంచి మనందరిలానే వచ్చాడు ఆయన. మరి ఉచ్చపోసుకుంటూ దాంట్లోంచి వచ్చినట్టు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఇది నా డౌట్ అండి పాస్టర్ గారు. నేను అడిగింది న్యాయమైన ప్రశ్న, మీరు దీని సమాధానం చెప్పండి. సార్ నన్ను అడిగిరు కదా, నేను చెప్పండి బాలకృష్ణ గారు. ఇప్పుడు దేవుడు అనేటువంటి ఇప్పుడు ఆయన ఎంతైనా హైట్ లో రావచ్చు. ఇప్పుడు ఆయన సృష్టిని తయారు చేసిన ఆయన వ్యక్తి ఎందుకు వచ్చిందంటే ఇలా చిన్న పిండం లాగా తయారై ఈ మానవులకు తెలియజేయాలి. ఎలా అంటే వాళ్ళు పుట్టబోయిన తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో దేవుడు అలా సర్వ సృష్టికర్త అయి ఉండి కూడా తనకు తాను తగ్గించుకొని గర్భవతారిగా వాళ్ళు ఉండి ఇలా 9 నెలల వరకు పుట్టిన తర్వాత ఇలా ఇంకా విస్తారంగా ఇప్పుడు సంతానం కావాలని దేవుడు వాళ్ళ అవతారంలో పుట్టింది. కానీ ఏదో దేవునికి ఆయన వచ్చేస్తాడు, జనాలు నమ్మరు. సంపర్కం లేకుండా భార్యాభర్తలు కలవకుండా పుట్టాడు కాబట్టి పరిశుద్ధుడు అంటున్నారు, అంతేనా మీరు అనేది? ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి ఆయన తర్వాత సంగతి మన దాని గురించి తర్వాత మాట్లాడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, భార్యాభర్తల సంబంధం లేకుండా పుట్టాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు అనే పదాన్ని మీరు నాకు చెప్పదలుచుకున్నారు, అవునా? అవును సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒక వ్యక్తిని ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు మీరు మీ కొడుకో కూతురు నాకు చిన్న పిల్లాడు, ఆయనకు ఏ విధంగా చెప్తే ఆయన నీ నడువుకి వస్తాడు, ఆయన పోలికలో నువ్వు కింద కూర్చోవాలి. ఇప్పుడు మా తండ్రి చెప్తుండని ఆయన స్త్రీ పురుషుల కలయిక లేకుండా పుట్టిన ఆదాము నా దృష్టిలో పరిశుద్ధుడు. ఎందుకంటే ఆదాం అనేవాడు ఏ స్త్రీ పురుషుల కథ లేకుండా దేవుడు స్వయంగా ఆయన సృష్టించాడు. ఆదాంని అవ్వను కూడా సృష్టించారు. నాకు తెలిసి పరిశుద్ధులు అంటే బైబిల్లో ఎవరయ్యా అంటే అవ్వ ఆదాముని చెప్పుకోవచ్చు, ఎటువంటి స్త్రీ సంపర్క పురుషుల సంపర్కం లేకుండా పుట్టారని. మరి యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు ఈ లెక్కన? ఇప్పుడు ఆదాం హవ్వ కొంచెం తప్పు చేయకపోతే ఇవన్నీ దేవుడు పుట్టకపోయేది. ఎవరితో పండుకుంది అవ్వ? తప్పు చేశాడు అవ్వ. ఎవరితో పండుకుంది? తప్పు చేశారు అంటున్నారు మీరు. ఇప్పుడు అదే కదా దేవుడు ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దాని కొరకే దేవుడు పుట్టాల్సి వచ్చి తనకు తాను తగ్గించుకొని పుట్టాల్సి వస్తుంది. వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళ ద్వారానే సంతానం పెరిగేది మొత్తం. సర్పమేమో వాళ్ళకు మీరు భూమిని మీకు ఇస్తున్నాను మంచిగా ఉండరని మీరు
పెంచుకోవాలంటే వీళ్ళేమో సర్పానికి లోబడి తినకూడని పండు తినేసి అవ్వ తినేసి ఆదాన్ని కూడా వాళ్ళ కలిపేసి దేవుడు తర్వాత వాము వీళ్ళకు నేనంతా నా చేతులతో నేను ఎంతో నాలాగా తయారు చేస్తే వీళ్ళు సర్పానికి లోబడితే అని దేవుడు తనకు తాను తగ్గించుకొని వీళ్ళు ఒక దారిలో దేవాలని ఒక పరిశుద్ధరాలు వాళ్ళ కడుపులో ఆమెకు చెప్పి వచ్చిండు. ఇప్పుడు దయ్యం అయితే ఆటోమేటిక్ గా పోతుంటే తగులుతుంది, కానీ దేవుడు అలా కాదు. ఆరాధన చేస్తేనే నువ్వు ఇష్టపడి దేవా నన్ను కరుణించు నన్ను చూసుకో అంటేనే వస్తాడు. కానీ దయ్యం లాగా పోతుంటే ఆడ అసలు మనిషిని ఏదో వాడుకోవడం కాదు దేవుని క్రియలు. దయ్యం ఏం చేస్తుంది, ఎవరు చూస్తుంటే బలహీనుడు పోతుంటే తక్కువ ఆనేస్తుంది ఏదో ఆయనకు మొత్తం పిండి పిండి మన చెరుకు రసం లాగా పిండేసి తిప్పి చేసి ఆయన సంసారం అంతా ఆగం చేసి రోడ్డు పాలు చేసి వాళ్ళ పిల్లలకు ఫుడ్ ఉండగా పిల్లలు ఒక దిక్కు, భార్య ఒక దిగురు, భర్త ఒక దిగురు, సమాధానం ఉండదు, ఏముండదు. అట్లా చేసేస్తుంది సైతాను. లాస్ట్ కు చప్పట్లు కొడుతూ ఉంటది పైన చూసుకుంటా, సూపర్ డాన్స్ చేస్తారు, సూపర్ చేస్తారు. సైతాను మంచిది కాదంటావా నువ్వు చెప్పేది? ఇప్పుడు సైతాన్ సార్ ఇప్పుడు మనిషిని ఇప్పుడు నేనంటే మంచోనికి సార్ వెలుగుకు చీకటికి తేడా మీకే తెలుసా? మీరే కాదండి. ఇప్పుడు సాతాన్ ఎవరిని చంపిందండి బైబిల్లో? ఒకళ్ళని చూపించండి రిఫరెన్స్ నాకు. బైబిల్ ఎవరిని చంపింది? ఇప్పుడు బయట ఇప్పుడు సాతాన్ లేదా సార్? శక్తులు లేవా? మీరు నమ్ముతారా నమ్మరా? పాస్టర్ గారు సాతాన్ ఎవరినైనా చంపిందా అండి బైబిల్లో? ఎవరిని చంపలేదండి, ఎవరిని చంపలేదండి. సాతాను అసలు ఏం చేస్తా? ఇప్పుడు యెహోవా వచ్చేసి చిన్నపిల్లలను చంపాడు, చిన్నపిల్లలను చంపాడు యెహోవా. ఆడవాళ్ళని బట్టలు లేకుండా తిప్పాడు, మగవాళ్ళని బట్టలు లేకుండా తిప్పాడు. మరి యెహోవా దేవుడు ఎట్లయితే సాతాన్ అయితే బట్టలు కట్టించింది మనందరికి సాతానే కదా బైబిల్లో. అవునాయి అవునాయి. అర్థం చేసుకోకూడదండి దాన్ని. సాతాను ఆయన మనలో చెడు స్వభావాన్ని సాతాను అన్నారు, అంతేగాని అది ఒక దెయ్యం అట్లని కాదండి. మనలో చెడు స్వభావం అది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీకు మంచి చేస్తే మంచోడు అంటారు, చెడు చేస్తే ఈ బాలకృష్ణ చెడ్డోడు అంటారు. ఎందుకంటారు? ఆమె స్వభావం అలా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మంచి చేసి ఇప్పుడు మీకు మంచి చేస్తే బాలకృష్ణ మంచి. పాస్టర్ గారు ఈ బాలకృష్ణ ఒక మాట చెప్పాడండి నాకు. నేనేమన్నానంటే, అయ్యా నేను ఉన్నాను, నేను చెడ్డోడిని. ఇప్పుడు నీ బాలకృష్ణ భార్యను రేప్ చేసి నేను చంపేస్తా, ఆమె హిందువు. ఇప్పుడు నేను హిందువే, కానీ నేను అయ్యా బాలకృష్ణ భార్య రేప్ చేశాను, ప్రభు నన్ను క్షమించండి. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు నన్ను క్షమించి పరలోకం తీసుకెళ్తాడు. ఇప్పుడు వాళ్ళ భార్య హిందువు కదా, మరి ఓకే ఓకే నేనైతే స్వర్గానికి వెళ్ళిపోతా, నేను ఇంక తప్పు చేయకుండా. మరి వాళ్ళ భార్య హిందువు గట్ట ఆమె ఎక్కడికి వెళ్ళొద్దండి? నిత్య నరకం అండి, నిత్య నరకానికి వెళ్ళిద్ది. అంటే ఇక్కడ తప్పు చేసినోడే స్వర్గానికి వెళ్తున్నాడు, ఆ తప్పు చేయని ఎటువంటి తప్పు చేయకుండా బాధితురాలకి జైలు శిక్ష పడుతుంది మన లెక్కలో. ఇప్పుడు మన చట్టం ప్రకారం చెప్పుకోవాలంటే, నేను కోర్టుకి వెళ్ళి ఒక అమ్మాయిని రేప్ చేసి కోర్టు ఏం చెప్తుందంటే, గోపి నువ్వు మంచోడివి, నువ్వు కోర్టుకు వచ్చావు కాబట్టి ఈ అమ్మాయి రేప్ చేయించుకుంది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్లి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష కోర్టు వేసింది. ఇప్పుడు సమాధానం ఏంటి? నేను చెప్తే, ఇప్పుడు బాలకృష్ణ గారి భార్యని ఎవరిని వచ్చి రేప్ చేసినా కూడా మా బాలకృష్ణ గారు క్షమించి పంపించేస్తారు. అంతా మా క్రైస్తవం అట్లాంటి మంచితనం నేర్పిద్దండి మాకు. మీరు కూడా చెప్తున్నా మారు మనసు పొందుతున్నానండి. మీరు చెప్తున్న వాక్యాలు బాగున్నాయండి. అడగండి, మీరు కావాలంటే బాలకృష్ణ గారిని అడగండి. అదే నాకైతే నిజంగా ఇప్పుడు కొంచెం మారు మనసు వస్తుంది సార్. మీరు నిజంగా క్షమించడం గొప్ప విషయమేనండి. ఇప్పుడు మీరు చెప్తుంది మా ప్రభుత్వం క్షమిస్తాడయ్యా. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ దాని విషయంలో ఒక మనిషి అనేది దాని గురించి మాట్లాడే గాని ఎంతసేపు వెనకాల డిస్ప్లే కాదు చూపించడము. మీరు ఏదో వీక్ పట్టుకొని బాలకృష్ణ అది చెప్తే ఊరుకుంటాడా? అది కాదు సార్. ముందు ఇప్పుడు క్షమిస్తాడని చెప్తున్నా బాలకృష్ణ గారు. ఇప్పుడు మీరు చెప్పిన బాలకృష్ణ ఒప్పుకోవట్లేదండి, చూసారా? మరి ఒప్పుకుంటాడు. ఆయన భార్యని కాదు, ఇప్పుడు ఇంట్లో ఎవరిని రేప్ చేసినా కూడా ఆయన క్షమిస్తాడు. కాదండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు వేరే వాళ్ళ భార్యలు నేను రేప్ చేస్తే యేసు ప్రభు నన్ను క్షమిస్తాడు. మరి యేసు ప్రభువుని అనుసరిస్తున్న బాలకృష్ణ మరి క్షమిస్తాడని మీరు హామీ ఇవ్వగలరా? డెఫినెట్ గా క్షమిస్తాడు. నేను చెప్తున్నా, హామీ ఇస్తాను. దైవజనుడు నేను హామీ ఇస్తాను. సార్ ఇప్పుడు సార్ ఒక తెలుసా, మీరు అనేది ఎంతసేపు వెనకాల గుంజేది దానికి ఏదో పాస్టర్ గారు ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వడం గొప్పతనమా కాదా?
అసలు నువ్వు హతసాక్షి ఉంటాడు ఈయన కావాలంటే మన బాలకృష్ణ గారు హతసాక్షి అవుతాడు. నూరింతలు పొందుకుంటాడు ఆయన, ఒక ఇంత కాదు. మళ్ళీ నిత్య జీవం ఫ్రీ ఆయనకి, బంపర్ ఆఫర్ ఉంది ఆయనకి. నాకు కూడా నిజంగా ఏదో మారు మనసు వస్తుందండి మీరు చెప్తుంటే. పీటర్ పాస్టర్ గారు కావాలంటే బాలకృష్ణ గారి భార్యను రేపు చేసుకోండి హ్యాపీగా, మీరు కావాలంటే మాకు నిత్య జీవం ఇస్తాడు మా ప్రభు. క్షమిస్తాడా మమ్మల్ని? దేవుడయ్యా. ఇప్పుడు సార్ మీరు అలా మాటల్లో సార్ ఇది కరెక్ట్ కాదు. సమాజానికి ఇప్పుడు మారుతానండి. మారుతారా? ఛాన్స్ ఉందండి, ఛాన్స్ ఉంది. చూసారా బాలకృష్ణ గారు, మీరు మీ మూలంగా ఒక కరడు కట్టినటువంటి క్రైస్తవ ద్వేషి కూడా వారు మనసు పొంది క్రీస్తు మార్గంలోకి వస్తున్నాడు. మీరు ఏంటి, మీరు అని చెప్పండి ఒక మాట. మీరు భలే ఉన్నారు. నిజంగా మారు మనసు పొందుతున్నానండి పాస్టర్ గారు. సార్ ఇగో ఇదండి సార్, అద్దము ఏమో అబద్ధాలతో కూడింది, ఎప్పుడో ఒకటి పగిలిపోద్ది. సార్ నిజం నీకు కావాల్సిన డ్యూటీ లాంటిదయ్యా, అది ప్రపంచం మొత్తానికి వెలిగిస్తుంది. నీ మూలంగా సువార్త ప్రకటించబడాలంటే నా భార్యను రేపు చేసుకో ఏం కాదని నేను చెప్పాలి, నువ్వు తొడగొట్టి నువ్వు అది నువ్వు చెప్పాల్సింది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక మాట చెప్పేదినండి, నేను ఒక మాట చెప్పేదండి. ఇప్పుడు వేరే వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎవరన్నా రేపు చేస్తే నువ్వు క్షమించేటువంటి మీ దేవుడు, మన దేవుడు నీ భార్యని రేపు చేస్తే క్షమించగా చెప్పు? క్షమిస్తాడు. ఇప్పుడు అదే కదా నేను అడిగింది. ఆయన కూడా అదే మాట అన్నాడు, పాపం క్షమించబడుతుంది అన్నాడండి. సార్ ఒకటి తెలుసా, మీరు పాయింట్కి వస్తలేరు. అంటే ఇప్పుడు ఈయన భార్య దగ్గర ఇప్పుడు మీరు గమనించండి, ఇంతకుముందు ఈయన ఎవరు వేరే వాళ్ళ భార్యను రేపు చేసుకుంటే యేసు క్షమిస్తాడని చెప్పాడండి. ఇప్పుడు వీళ్ళ భార్య దగ్గర ఈయన ఒప్పుకోవట్లా. అంటే చూసారా, ఇతను నిజంగా యేసుక్రీస్తుని నమ్మలేదండి. మరి మేము ఎలా నమ్మాలండి పాస్టర్ గారు? మేము ఎట్లా నమ్ముతాం చెప్పండి పాస్టర్ గారు, మీరే న్యాయం చెప్పండి మాకు. ఇప్పుడు ఈ బాలకృష్ణ ఇప్పుడు అన్యుడండి, నా బండి బాలకృష్ణ అనేది అన్యుడి పేరు కాదండి అతను, క్రైస్తవుడు కాదు, దొంగ క్రైస్తవుడు అనమాట వీడు. మరి ఇప్పుడు ఇగో దొంగ క్రిస్తు ఎవరు, మంచి క్రిస్తు ఎవరు కాదు. పాస్టర్ గారు నేను మాట్లాడతాను. ఇంతకు ముందు అన్నాడంటే పాస్టర్ గారు, మళ్ళీ చెప్తున్నా ఏనండి, అన్నాడు నువ్వు వేరే వాళ్ళ భార్యను రేప్ చేసినా, వేరే వాళ్ళ ఆడవాళ్ళని చంపినా, 100 మందిని చంపినా, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే మాత్రం నీ ఖచ్చితంగా నువ్వు తప్పు చేయకుంటే నీ స్వర్గం వస్తుందని చెప్పాడండి. చెప్పాడు లేదా? అడగండి. చెప్పాడా? ఒట్టే చెప్పు, నువ్వు యేసు ప్రభు మీద ఒట్టే చెప్పు అన్నావా లేదా? అది కాదు సార్, ఇప్పుడు మీకు తెలియకుండా చేస్తే అది ఒక నిమిషం, రేపులు, దొంగతనాలు, మర్డర్లు తెలిసే చేస్తారు, తెలియకుండా చేసేది యాక్సిడెంట్ మాత్రమే. గుర్తుపెట్టుకో, తెలియకుండా చేసేది యాక్సిడెంట్ మాత్రమే. కార్లో బైకులో వెళ్తున్నప్పుడు, ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు తెలియకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్. తెలిసి ఇప్పుడు దొంగతనం చేయాలి, వాడు ప్లాన్ ప్రకారమే చేస్తాడు. మర్డర్ చేయాలి, ప్లాన్ ప్రకారమే చేస్తాడు. రేప్ చేయాలి, మంచి బ్లూ ఫిల్ములు చూసి దాని ప్రకారమే చేస్తాడు వాడు. అంతేగాని రేపు తెలియకుండా ఎట్లా చేస్తాడు? ఇగో మీరు దొంగతనం చెప్పారు కదా, దొంగతనం విషయంలో అయితే 1 టైం చేస్తే ఏదో నేను గుంటూరులో, ఇప్పుడు నా పేరు గుణపాల రాజు అండి. గుంటూరులో మీరు గుంటూరు చెప్పారు కదా, గుంటూరులో నేను ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే 2019లో కేసు మీకు గుర్తుందండి. అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టాను నేను. మేరీ అని ఆమెని నేను రేప్ చేసి చంపాను అని చెప్పి మీకు పేపర్ లో వచ్చింది, గుర్తుందా అండి విషయం? ఏమన్నా మీరు చూపించారు. ఇప్పుడు 2019లో నా మీద నేను రేప్ చేసి చంపిన అమ్మాయి, ఇప్పుడు నేను బాప్టిజం తీసుకోను గనక క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే ప్రభు నన్ను క్షమిస్తాను ఈయన చెప్పాడండి, బాలకృష్ణ చెప్పాడండి. మరి వీళ్ళ భార్య నేను రేప్ చేస్తా అన్నప్పుడు ఈయన మళ్ళీ ఈయన అడ్డం తిరుగుతున్నాడు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది నీ బలంతం అవుతుంది. ఆడేమో నీకు ప్రభు తెలియదు, క్షమాపణ తెలియదు, నీ క్రూరంగా ఉన్నావు కాబట్టి అక్కడ ఏదో అయిపోయింది. క్షమాపణ దొరికితే బాగుండు. ఇప్పుడు మీ దొంగతనం విషయాలు చెప్పారు. ఫస్ట్ టైం దొంగతనం చేసి నువ్వు ప్రభు దగ్గర పోయి తండ్రి నేను పాపం చేయను అని బాప్తిసం తీసుకొని నమ్మకంగా ఉంటే మంచిది. మళ్ళా నువ్వు దొంగతనం పదే దారి చేస్తే ఆ పోలీసు అట్లా చేయను. రాజుగారు ఒక మాట అండి, ఇప్పుడు పద్ధతిగా ఉంటావా సార్? పద్ధతిగా ఉంటా నేను, ఇంకా ప్రభువునే నమ్ముకుంటా. లాస్ట్ అదొక్కటి అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకొని జీవితాంతం బైబిల్ ప్రకారం బతానండి. మీకు హామీ ఇస్తున్నానండి, మీకు హామీ ఇస్తున్నాను కదా. ఆల్రెడీ ఒక అమ్మాయిని చేసి అన్నావు కదా.
నాలుగు చేశాను, నేను బాప్టిజం తీసుకోలేదు కదా మరి ఇంకా రెండో లాస్ట్ టైం ఒక ఇది కరెక్ట్ ఇదో ఆ. సార్ ఒక నిమిషం. ఈ మానవుడు- బాలకృష్ణ, సార్, బాలకృష్ణ. ఒక నిమిషం. ఇదిగో, సార్, ఇప్పుడు అవన్నీ కానీ పాస్టర్ ఇప్పుడు నీ గారు, పెళ్ళాన్ని మీరు- కొనుక్కోబెడతా పాస్టర్ గారు, లేదా ఒక నిమిషం, చెప్పు. పాస్టర్ గారు మీరు ఉండండి సార్, ఉండండి, ఇద్దరు లైన్ లో ఒక నిమిషం సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు మీరు బాలకృష్ణ చేత లాస్ట్ మా భార్యను రేప్ చేసుకున్నా నేను క్షమిస్తాననే మాట మీరు చెప్తే మేము బాప్టిజం తీసుకుంటామండి. మేము బాప్టిజం తీసుకుంటామండి. దొంగ క్రైస్తవుడు చెప్పడండి, వాడు దొంగ మేము కాదు క్రైస్తవుడు కాదు, చెప్పడు. పాస్టర్ గారు మీరు ఒకసారి కన్వీనియన్స్ చేసి చూడండి. మీ అతను బాలకృష్ణ నోటమ్మటి నా భార్యను రేప్ చేసుకున్నా సరే నేను మిమ్మల్ని క్షమిస్తాను, మా ఏసై క్షమించాడు, మా ఏసై మాకు క్షమాగుణం నేర్పించాడు అనే పదం చెప్పండి, మేము బాప్టిజం తీసుకుని రెడీగా ఉన్నాను నేను. లేకపోతే మీ జీవితంలో క్రిస్టియానిటీ నమ్మవండి, మేము జీవితంలో క్రిస్టియానిటీ నమ్మం. పాస్టర్ గారు మీరే బాధ్యత, నయాన బతిలాడుకుంటారో మీరు ఏం చేస్తారో అది మీ ఇష్టం, ఇక మీరు మాట్లాడుకోండి, నేను సైలెంట్ గా ఉంటాను. మాస్టర్ గారు ఆల్రెడీ ఒక అమ్మాయిని మానభంగం చేసి ఆయనే అన్నాడు ఫస్ట్. అప్పుడు బాప్తిజం తీసుకోలేదా బాబు అని చెప్తుండే, నువ్వు ఎక్కడుంటాయని. సార్, ప్రేమపూర్వక చర్చ చేయాలి పాస్టర్ గారు, ప్రేమపూర్వక చర్చ గుర్తుపెట్టుకోండి. సార్ ఇగో బాలకృష్ణ గారు, ఇదిగో, బాలకృష్ణ గారు ఒక మాట చెప్పండి. ఇదిగో, ఒక మాట ఒకే ఒక మాట. ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది సార్. ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా, ఈ ప్రవీణ్ని, గుణపాల్ రాజుని మన క్రైస్త మార్గంలోకి రావడానికి వచ్చింది. ఒక్కసారి మీ నోటితోటి నా భార్యని కాదు నా కూతురుని కూడా రేప్ చేసుకున్నా అంటే మీ సొమ్యం పోయింది, వాళ్ళు వచ్చి నిజంగా చేస్తారు, చేయరు కదా, వాళ్ళ మార్గంలోకి వస్తారు కదా, మీకు మంచి అవకాశం వస్తుంది కదా. మీకదే ప్రభువుకు మంచి అవకాశం అది, ఎందుకంటే ప్రభు ఇద్దరు, ఒక రేపిస్ట్ ని, ఒక తాగుబోతుని, ఒక దొంగ తిరుగుబోతుని మార్చినందుకు ఆ ఘనత ప్రభువుకే దక్కుద్ది. ఫ్రీ కదా నీకు. మరి దీంట్లో మా స్వభావం ఏం లేదయ్యా, మేము నిజంగా అట్లా చేయం గాని మరి ఇన్ని మాటలు చెప్పినందులో ఆ మాట అంటే మాకు సంతోషం అంటే ఏం లేదు, నిజంగా క్రీస్తుని అనుసరించే వాళ్ళు. ఇగో పాస్టర్ గారు లాస్ట్ అంటున్నా, ఇక్కడ దేవుడు సృష్టించిన దగ్గరనే లా సిస్టమ్ అంతా జరుగుతుంది కదా, అక్కడ కూడా ఒక లా సిస్టమ్ జరుగుతుంది. ఇక్కడే మీ నాకు అర్థం కాదు చెప్పింది, నాకు అర్థం కాదు ఇప్పుడు ఇగో ఇక్కడ చేసిన కోర్టులు జడ్జిలు ఇక్కడ లా సిస్టమ్ జరుగుతున్నా అంటారు కదా, అక్కడ కూడా ఏదో ఒక రోజు జరుగుతుంది. పాస్టర్ గారు, బాలకృష్ణ ఒక నిమిషం సైలెంట్ గా ఉండయా. ఈయన గనక ఎవరన్నా వాళ్ళ భార్య మన గనక వెళ్ళి రేప్ చేస్తే ఆమె అపవిత్రత అయింది అనుకోండి, బైబిల్లోకి వచ్చిన రెండో సామ్యాలు 16-17 వచనాల్లో ఉంటది అనమాట. బెస్తిబా తన అపవిత్రత పోగొట్టుకొని తన ఇంటికి వెళ్ళిన వచనం ఉంటది. అంటే ఆ దావీదు దగ్గర పండుకొని ఆమె అపవిత్రం అయిపోయింది అనమాట. అపవిత్రత ఎలా పోద్ది? స్నానం చేస్తే పోద్దండి. పాస్టర్ గారు మనం చెప్పింది కదా, బైబిల్ చెప్పింది ఇది. మీకు కావాలంటే రిఫరెన్స్ కూడా చూపిస్తాను నేను. అపవిత్రం పోగొట్టుకొని తన ఇంటికి, తెలుసు కదా. మరి ఇప్పుడు కూడా వీళ్ళ భార్య అపవిత్రత పోగొట్టుకుంటుందండి బైబిల్ ప్రకారం. స్నానం చేస్తే అపవిత్రత పోయినట్టే. ఇప్పుడు అసలు ఎన్ని అవసరం లేదండి. నేను పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి నీళ్లు ఇట్లా జల్లంగానే మొత్తం పోతాయి, అన్ని అపవిత్రత పోయిద్దా? పోయింది, మొత్తం పవిత్రం అయిపోతుంది. సూపర్ అండి, సూపర్ అండి పాస్టర్ గారు, నిజంగా మీరు గ్రేట్ అండి. నిజంగా మీ మాటలు వింటుంటే మాకు కాదండి పాస్టర్ గారు, మీ మాటలు వింటుంటే మాకు రావాలని ఉంది కానీ మరి ఇక్కడ బాలకృష్ణ ఒప్పుకో, ఒక మాట ఎస్ అని నీవు సొమ్యం పోయిందా రైతు మార్గంలో ఇనేది నువ్వు సోది మాటలు. శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి. శాంతి సమాధానం ఓకే. అవునయ్యా. ఇప్పుడు మీరు ఇప్పుడు క్రైస్తవాళ్ళని చెప్పడం కాదు, ఎంత ఫ్యామిలీని ఎలా ఆదర్శంగా ఎంత దగ్గర వాళ్ళు ఏదో వాళ్ళ కాళ్ళ మీద పాస్టర్ గారు ఒప్పుకోవట్లేదండి, నేను ఒప్పుకోవట్లేదు. నాకైతే మారు మనసు రాదండి. ఇంకా మేము మీరేం తిడతానే ఉంటాం. ఇప్పుడు ఇలా చెప్పి మారుతామండి, గుణపాల్ రాజు గారు మేమిద్దరం మారుతామండి. పాస్టర్ గారు నేను ప్రార్థన కూడా చేస్తాను. ఇప్పుడు ఆయన పేరేంటండి? బాలకృష్ణ. ఇగో ప్రియామయుడ, కృపామయుడ. బాబు ఒక నిమిషం కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. పాస్టర్ గారు మీరు కూడా. బాబు బాలకృష్ణ, నీకు మారు మనసు రావాలని నేను ప్రార్థన చేస్తా. ఒక నిమిషం కళ్ళు మూసుకో. ప్రియామయుడ, కృపామయుడ, పరలోకము మా తండ్రి, మహిమగల మీ నామమున స్తోత్రములు దేవా. అయ్యా, కొందరు ఆత్మీయ స్నేహితులు దుర్భానంతో కొందరు ప్రేమిస్తూ మరికొందరు ద్వేషిస్తూ వీళ్ళు మమ్మల్ని చెడగొడుతున్నారు. కాబట్టి ఈ బాలకృష్ణ యొక్క భార్యని మేము రేప్ చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించు తండ్రి. ఈ గొడవలు గాని ఆత్మీయ జీవితాన్ని పాడు చేయుచున్న వారిని బాగు చేయుడి.
తిరిగి ఐక్యత కలిగి జీవిస్తూ ఆత్మీయంగా బలపడేడు, సహాయం చేయుడి. తండ్రి కోపము ద్వేషము విడిచి ఆత్మీయ ప్రేమను కలిగి మీకు మహిమ తెచ్చే మంచి బుద్ధిని ఇవ్వమని వేడుకుంటూ, బాలకృష్ణకి మంచి బుద్ధిని ఇవ్వమని సమాధానకమైన మీకే స్థుతులు చెల్లించుకుంటున్నాము. సమస్తము సాధ్యమే, విశ్వంతో యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. పాస్టర్ గారు మీకు అర్థం అంటే ప్రవీణ్ అన్న ఒక్క నిమిషం ఆగండి సార్. బాలకృష్ణ గారు ఇప్పుడు మనకి వాళ్ళు ఒక గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నారు, మీకు అర్థం కావట్లా? మీకు అన్నం తింటున్నాము, గడ్డి తినేది మనం, గడ్డి తింటున్నాం అంటే మీరు సార్ మీరు గడ్డి తిన్నారని అందరూ ఒప్పుకోరి, నేను ఒప్పుకుంటా. మీరు గడ్డి తింటారు, గడ్డి. అరే మీకు అర్థం కావట్లేదు, వారిని ఆయన రేప్ చేసి తప్పే ఉంది, మన ఏసీ దగ్గరికి వెళ్తే క్షమిస్తాడు సార్. మీరు గడ్డి తిన్నారని అందరూ ఒప్పుకోరి, పరలోకం వద్దా? నీకు నిత్య జీవం వద్దా? పరలోకం వద్దా? పరలోకం వద్ద కావాలా? పరలోకం వద్ద కావాలా? మనం అన్నం తింటున్నాం సార్. ప్రవీణ్ గారు, పాస్టర్ గారు ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు మీ ముందు ఆయన ఏమన్నాడు? వేరే వాళ్ళ భార్యను రేప్ చేశానయ్యా నేనంటే ఏమన్నాడు? నువ్వు ప్రభువుని నమ్ముకో పరలోకం వస్తే ఆయనే చెప్పాడు నాకు. సరే, ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ లేదండి, ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ లేదు. ప్రవీణ్ ఉన్నాడు కదండి, ప్రవీణ్ ఇంత మటుకు ఏ తప్పు చేయలేదండి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్నాడు. చూడలేదా ప్రవీణ్? అతనికి ఇవ్వండి అవకాశం, పోనీ ఒక అవకాశం అతనికి ఇవ్వండి. ప్రవీణ్ ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు అన్నం గడ్డి తింటారు మీరు ఒకదానండి, సార్. సార్ మీరు హెజ్బేల్ బోధన చేయమాకండి సార్, ఎందుకంటే ఖండం వాడండి. పొరపాటు గర్భవతి అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. అందుకని మీకు ఇష్టమేనా మరి ఖండం తోటి? ఓకే, రావాలండి. మాకైతే నమ్మకం పోతుంది సార్ క్రైస్తవ మతం మీద. మాకైతే క్రైస్తవం అంటే అసహ్యం కలుగుతుంది. కాదండి బాలకృష్ణ గారు, ఆయన కండం వాడుతున్నాడు కదా, ఇంక నీకే మీ భార్య కూడా ఏం ప్రాబ్లం ఉండదు కదా నీకు. ఆయన గర్భవతి కూడా కాదు, క్షమించండి మీరు. పూర్తిగా పాస్టర్ గారు మేమైతే ఇంకా నమ్మం సార్, క్రైస్తవ మతంలో విడిచిపెడుతున్నాం. గుణపాలరాజు గారు ఒక అవకాశం ఇప్పుడు ఆయన మాట చెప్తే చాలా, నువ్వు చేసుకో మాకు అభ్యర్థి మేము క్షమిస్తాను, ఒక మాట చెప్తే చాలా అయిపోయింది కదండి. మేము వచ్చి చేస్తాము నిజంగా. ఇప్పుడు అదే అరిగిపోయేదా? తోలు పెళ్ళండి, తోలు పెళ్ళ ఎన్ని సంవత్సరాలు వాడిని అరగదండి. ఆ తోలు పెళ్ళ తోలు తిత్తి తూట్ల 9 తుస్సుమన్నట్టు ఖాయం అన్నారు ఉంది కదా మనకి. ఏంటండి బాలకృష్ణ గారు మీరు? బాలకృష్ణ మొహమాటం పడిపోతున్నాను, బాగా మొహమాటం ఎక్కువ నీకు. మృగం లాగా గడ్డి తినండి, పందులు ఎలా ఇగో వాళ్ళు కనేసి వాళ్ళ పిల్లలతోటి ఇప్పుడు ఇంత ముందు ఏమన్నాడు? ఊళ్ళో వాళ్ళ భార్యను రేప్ చేస్తే నువ్వు బాప్టిజం తీసుకుంటే క్షమించబడుతుంది అన్నాడు. మరి ఇదేంటండి తిడుతున్నాడు ఏందండి ఇప్పుడు బాలకృష్ణ మనల్ని? బాలకృష్ణ గారు జీవితాన్ని వదిలేసి మారు మనసు పొందండి, తెగిపోయి బోధనలు చేయమాకండి. పాస్టర్ గారు ఇప్పుడు మీరు నిజంగా గమనించండి, కేవలం వీళ్ళు మాటలే చెప్తున్నారు కానీ నువ్వు చేసుకోయని ఒక హామీ ఎందుకు ఇవ్వలేకపోతే? నేను క్రీస్తు మార్గంలోకి నేను వస్తానండి. ఇప్పుడు మనిషి మృగమా అంటే ఊళ్ళో వాళ్ళ భార్యలు రేపు చేస్తే క్షమించే దేవుడు వాడు మనిషి అయితే నా దృష్టిలో ముఖం కంటే అడుగుతున్నా, మీరు క్రిస్టియన్ పాస్టరే కదండి పాస్టర్ గారు, మీరు అన్నారు కదా క్రిస్టియన్స్ పాస్టర్లు అంటారండి. సరే అండి, ఇప్పుడు మీరు పాస్టర్ గారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? మీరు మనుషులా మృగమా అని అడిగాడు, నన్ను అడిగాడు. ఓకేనా? ఎందుకు అడిగాడు? వాళ్ళ భార్యని పాడు చేస్తాడు, తింటున్నా గడ్డి తింటున్నా. ఇప్పుడు వేరే వాళ్ళ భార్యను రేప్ చేస్తే క్షమించే దేవుడు వాడు మనిషా మృగమా? ఇప్పుడు సార్ నువ్వు మైండ్ లో ఉన్నావు, ఇప్పుడు లైన్ లో ఉన్నావు, నువ్వు బుద్ధితనంలో లేవు. ఇప్పుడు బాబు ఎలా అంటావు? ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు, నేను అడిగిన ప్రశ్న కాదు ఒక నిమిషం. సార్ పిచ్చోడికి మంచోడికి సమానం చెప్దామా? చెప్పండి మీరే. పిచ్చోడా ఇక్కడ అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు క్షమించే దేవుడు బాలకృష్ణ మళ్ళీను
ఊళ్ళో వాళ్ళ భార్యలను రేప్ చేస్తే క్షమించే దేవుడే. కానీ నీ కుటుంబం దగ్గరకు వస్తే మాత్రం నువ్వు ఒప్పుకోవట్లా. ఇదేంటి ఈ మతలబ్ ఏంటి చెప్పు, పోనీ నాకు అదన్నా చెప్పు, కొంచెం అర్థం చేసుకుంటాను ఇప్పుడు. ఇగో వినండి, ఇప్పుడు పిచ్చోడు ఏంటంటే ఆయనకు ఏం మతి తెలియదు. ఆయన పిచ్చోడ్నే కాసేపు అనుకుందాం, నేను పిచ్చోడ్నే అనుకుందాం కాసేపు. మరి నువ్వే అన్నావు కదా వేరే వాళ్ళ భార్యని ఇంతకుముందు రేప్ చేసావు కదా, మా ఏజ్ క్షమిస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు, నువ్వే చెప్పావు. నా దగ్గర కాల్ రికార్డు కూడా ఉంది, నువ్వే అన్నావు కదా. మళ్ళీ ఇప్పుడు అదే ప్రశ్న నీ భార్యని అడుగుతుంది, నన్ను పిచ్చోడని ఎందుకు? ఇందాక ఇంతనే మంచోడిని ఇందాక నువ్వు నమ్ముకోమని చెబుతావు, మళ్ళీ ఇదేంటిది? నేను చెప్తాను, మీ పిల్లోడు ఉంటాడు, చిన్న పిల్లోడు, ఆయనకి ఏం తెలియదు. అటు మీ వస్తువు ఏమో విలువైన వస్తువు ఏమో పగల కొడతాడు, అప్పుడు ఆయనకి ఏం చెప్తాను మీరు? నేను అదే చెప్తున్నా, యేసు దృష్టిలో నేను పిల్లోడిని, యేసు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, నేను చిన్న పిల్లోడినే. ఇప్పుడు నీ భార్య యొక్క పువ్వు నేను పగల కొడతాను, నీ భార్య యొక్క పువ్వు నేను పగల కొడతాను, మరి యేసు నన్ను క్షమించాలి కదా. నేను పిల్లోడిని యేసు ముందర, యేసు నాకంటే 2000 సంవత్సరాల ముందర పుట్టాడు, మరి నాకంటే నేను ఆయన దృష్టిలో చిన్న పిల్లోడినే కదా. ఇప్పుడు చిన్న పిల్లడి దృష్టికి నువ్వు ఎలా అవుతావు సార్? నువ్వు మనిషిలా స్వామి, నాకంటే 2000 సంవత్సరాల ముందు పుట్టిన దృష్టిలో నేను చిన్న పిల్లోడినే కదా. ఏమంటే పీటర్ పాస్టర్ గారు, నేను అడిగిన దాంట్లో తప్పుందా? ఎల్కేజీకు పీజీకి ఒకటే సమానం ఉంటుందా సార్? చెప్పండి మీరే. చదువు ఒకటే, చదువు అనేది అన్నిటి ఒకటి. ఇప్పుడు కాదు స్వామి, ఇంతకు నువ్వు మమ్మల్ని క్షమిస్తావా క్షమించవా? కాదు బాలకృష్ణ, ఒకటే మాట, మమ్మల్ని క్షమిస్తావా? ఇప్పుడు మమ్మల్ని క్షమిస్తే మేము క్రైస్తవ మతంలోకి వస్తామా, లేకపోతే రామయ్య? క్లియర్ కట్ చెప్పేసి మేము రావాలా వద్దా నిర్ణయించే, నువ్వే నిర్ణయించాలి. సార్ ఇగో సార్, ఒక మోపు ఏమో గడ్డి తెస్తా, గడ్డి మొత్తం తినేయండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. ఈ మనుషులు గారా అంటే ఇందాక మరి ఊళ్ళో వాళ్ళ భార్య రేప్ చేస్తే క్షమిస్తాడు ఏ సార్? పీజీకి తెలియండి మీకే. అది బాబు, నువ్వే అన్నావా ఊళ్ళో వాళ్ళ భార్య రేప్ చేస్తే క్షమిస్తాడు అన్నావు, మరి నీ భార్య దగ్గర ఎంత ప్రొటెక్షన్ వచ్చింది? సార్ ఇప్పుడు ఒక్క మాటే కదా బాలకృష్ణ, అప్పుడు నీ కోట్లు అడగట్లా డబ్బులు, నిన్ను కోట్లు అడగట్లా, ఒక్క రౌండ్ వేసుకుంటానయా, అని అడిగేదానికి తప్పే ఉంది సార్. ఒక మోపు గడ్డి తినేసి మనిషి కాదు. ఇప్పుడు 2019లో బాలకృష్ణ ఒక్క నిమిషం, 2019లో నా మీద కేసు అయిందని చెప్పి పీటర్ పాస్టర్ కూడా విన్నాడు, నీకు సాక్ష్యం చెప్పాడు ఆయన 2019లో. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకుంటే నాకు ఇప్పుడు స్వర్గం వస్తుంది. నేను అదే ప్రశ్న మళ్ళీ తిరిగి అడుగుతున్నా. ప్రవీణ్ లాంటి తెలియక చేశాడు, మీ ఇంటికి వచ్చి తెలియకే చేశాడు, తెలిసి కాదు తెలియకే చేశాడు. అప్పుడు నువ్వు క్షమిస్తావా క్షమించవా? అది అవ్వలే కదా, దాని గురించి ఎందుకు డిస్కషన్? అయితే అంటున్నా, అయితే ఇప్పుడు జరిగింది అయితే ఇప్పుడు ఒక్క నిమిషం నువ్వు బైబిల్ చదివా? మరి ఎందుకు క్రియేట్ చేస్తారు? నువ్వు బైబిల్ చదివా, మరి క్రియేట్ చేయాలి, మరి మాకు నిజం తెలియాలి కదా. మేము రేపు పొద్దున వస్తాము, రేపు పొద్దున క్రియేట్ మాకు అవసరం లేదు. క్రియేట్ ఒకటే ఆన్సర్. ఇప్పుడు నేను జరగలే కాబట్టి దాని గురించి డిస్కషన్ ఎందుకు? బ్రదర్ ఏమంటే మాకు మా దగ్గర ఉన్న పాస్టర్, ఒక్క నిమిషం, నేను బైబిల్ పాస్టర్ గారు కూడా వచ్చారండి, శాంసంగ్ పాస్టర్ గారు వచ్చారు. శాంసంగ్ పాస్టర్ నమస్కారం.